హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమ పరిమళం పార్ట్ 1. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఒక ఇంట్లో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి నలుగు పెట్టి మంగళ స్నానాలు చేయించారు. ఆ అబ్బాయి కళ్ళల్లో ఒక మెరుపు ఉంది. నిన్ను నేను దక్కించుకున్నాను అన్న గర్వం అతని ముఖంలో, అతని నవ్వులో క్లియర్గా కనబడుతుంది. కానీ పెళ్లి కూతురి ముఖంలో ఎలాంటి కాంతి లేదు. కళ్ళల్లో కన్నీళ్ళు, గొంతులో దాగి ఉన్న బాధ. ఎవరితో ఆమె ఆ బాధని పంచుకోవాలో తెలియడం లేదు. ఎదురుగా కన్న తల్లి, తమ్ముడు, చెల్లెలు వాళ్ళని ఒంటరిగా వదిలేసి ఆమె స్వార్థం కోసం ఆ పెళ్లి నుండి పారిపోనూ లేదు. అయినా ఎటు వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎక్కడ తల దచ్చుకోవాలో కూడా ఆమెకు అర్థం కావడం లేదు. కానీ తెల్లవారితే ఆమె బ్రతుకు అతని చేతిలో నలిగిపోతుంది. ఇక ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్న ప్రయోజనం ఉండదు అని ఆ రాత్రంతా బాగా ఆలోచించి అమ్మని, చెల్లిని, తమ్ముని తీసుకొని ఎలాగైనా ఆ పెళ్లి నుండి, ఆ ఇంటి నుండి, ముఖ్యంగా పెళ్లి కొడుకు అర్జున్ నుండి తప్పించుకొని పారిపోవాలని నిర్ణయించుకుంది. రాత్రి చాలా సమయం గడిచిపోయింది. అయినా సరే ఆ ఇంట్లో కొంతమంది ఇంకా పెళ్లి పనులు చేస్తూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. పెళ్లి కొడుకు అర్జున్ కూడా ఇంకా మేలుకొని ఉన్నాడు. రాధి, ఏం చేస్తున్నావే? అర్జున్ గురించి నీకు బాగా తెలుసు. ఇప్పుడు ఈ పెళ్లి నుండి నువ్వు పారిపోతే అసలు నిన్ను వదిలేస్తాడు అని ఎలా అనుకుంటున్నావే? నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఏ మూలకి వెళ్ళినా సరే నిన్ను జల్లెడ పెట్టి మరీ గలిస్తాడు. వాడికి నువ్వు కావాలి. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోడు. నా మాట వినమ్మా. ఈ సమయంలో తొందరపట్టు నిర్ణయం తీసుకోకమ్మా. ఇంకొన్ని గంటలు గడిచిపోతే నీకు అర్జున్కి పెళ్ళైపోతుంది. అప్పుడు అందరం ఒకే చోట సంతోషంగా ఉండొచ్చమ్మా. అర్జున్ ఎలాంటి వాడో నీకు బాగా తెలుసు కదా అమ్మా. ఇప్పుడు మనం ఈ పెళ్లి నుండి పారిపోతే అర్జున్ ఒక్కడే కాదు, ఆ కుటుంబం మొత్తం మన మీద ద్వేషాన్ని పెంచుకుంటారు. పరువు పోయింది అని నీతో పాటు మమ్మల్ని కూడా అనరాని మాటలు అంటారమ్మా. తల్లిగా చెప్తున్నాను, నా మాట కాదనకు అని రాధిక వాళ్ళ అమ్మ శోభ కూతురికి ఎంతగానో బ్రతిమాలి చెప్పింది. రాధికకి కన్నీళ్ళు ఆగడం లేదు. ఒక్కసారి తల్లిని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. నేను ఏం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. స్పృహలోనే ఉన్నాను. ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే మనం సంతోషంగా ఉండలేమమ్మా. కానీ ఈ పెళ్ళి ఆగిపోతే మనం ప్రాణాలతో బ్రతికే ఉంటాము. నువ్వు ఇంకేమీ మాట్లాడకు. వాళ్ళందరూ ఇంకొద్దిసేపట్లో పడుకుంటారు. ఇందాక జ్యూస్లో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చాను. వాళ్ళందరూ రోజు డ్రింక్ చేస్తారు కదా, అందుకేనేమో నేను ఇచ్చిన స్లీపింగ్ డోస్ సరిపోలేనట్టుంది. కొద్దిసేపు ఆగితే వాళ్ళు కూడా నిద్రలోకి జారుకుంటారు. అప్పుడు మనం ఈ ఇంటి నుండి పారిపోదాము అని రాధిక చెప్పింది. అమ్మ చెప్పినట్టు వినొచ్చు కదా అక్క. ఎందుకు బావని వదులుకుంటున్నావు అని వాళ్ళ తమ్ముడు రాఘవ కూడా ప్రశ్నించాడు. రాధిక కళ్ళెర్ర చేసి తమ్ముడి వైపు కోపంగా చూసింది. నువ్వు చిన్నపిల్లవాడివి, నీకేమీ తెలీదు. నువ్వు కొంతసేపు సైలెంట్గా ఉండు అని తమ్ముడికి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చి చెల్లెలు రవళిక వైపు చూసింది. రవళిక కంట్లో నుండి ఇంకా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. అక్క అంటూ రాధికని పట్టుకొని ఏడ్చింది. భయపడకు, నీకు అండగా నేనున్నాను. నేను ఉన్నన్ని రోజులు మన కుటుంబానికి ఎలాంటి ఆపద రాదు. ఎవరైనా మన వైపు కన్నెత్తి చూస్తే వాళ్ళని చంపడానికైనా నేను వెనకాడను. అలాగే మీకోసం నేను చావడానికి కూడా వెనకాడను అంటూ వణుకుతున్న గొంతుతో రాధిక అన్నది. అమ్మా, ఏంటా మాటలు? పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. నువ్వు చెప్పినట్టే చేస్తాము అని శోభ కూడా అనడంతో రాధికకి కాస్త ధైర్యం వచ్చింది. మధ్యరాత్రి 2-3 గంటల సమయంలో అందరూ ఆగమర్చి నిద్రపోతున్నారు. ఇదే సరి అయిన సమయమని రాధిక తమ్ముడు, చెల్లెలు, అమ్మతో కలిసి ఆ ఇంటి నుండి బయటికి పరుగులు తీసింది. ఎటు వెళ్ళాలో, ఎక్కడి వరకు ప్రయాణం సాగించాలో వాళ్ళకి తెలీదు. కానీ చాలా స్పీడ్గా నడుచుకుంటూ అడవి బాట పడ్డారు. బస్ స్టేషన్కి వెళ్ళినా, రైల్వే స్టేషన్కి వెళ్ళినా, ఆటో స్టాండ్ వద్దకు వెళ్ళినా అందరూ వాళ్ళను గుర్తుపడతారు. అర్జున్కి రాధికకి పెళ్ళి అని ఊరి జనాలందరికీ తెలుసు. పైగా అర్జున్ సాదాసీదా మనిషి కూడా కాదు. ఒక రేంజ్లో పేరు పలుకుబడి ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి కాబోయే భార్య అంటే ఎవరైనా ఇట్టే గుర్తుపడతారు కదా. పైగా రాధిక వాళ్ళ అమ్మ శోభ అర్జున్కి మేనత్త.
వాళ్ళు కూడా అదే ఊరిలో ఉంటారు. ఇక వాళ్ళని ఆ ఊరి జనాలు గుర్తుపట్టకుండా ఎలా ఉంటారు? ఎవరైనా చూస్తే వెంటనే వెళ్ళి అర్జున్‌కి విషయం చెప్పేస్తారు అని రాధిక నడుచుకుంటూ అడవి బాట పట్టింది. ఇంకో 2 రోజుల్లో నిండు పున్నమి ఉండడం వల్ల ఆ అడవిలో చీకటి లేదు. వెన్నెల కాస్తూ ఉంది. అడవి, ఆ ఊరు వాళ్ళకి తెలుసు కాబట్టి దారి మర్చిపోకుండా అలా నడుస్తూనే ఉన్నారు. అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని నొక్కుకుంటూ ఉన్నారు. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, దట్టమైన అడవి, చల్లటి గాలి వేస్తూ ఉంది. అయినా సరే రాధిక వాళ్ళ అమ్మ శోభకి చెమటలు పట్టేశాయి. అమ్మా, ఏమైంది? ఇక్కడ చాలా చల్లగా ఉంది కదా! మరి నీకు ఎందుకు చెమటలు పడుతున్నాయి? టెన్షన్ పడుతున్నావా? ఏమీ కాదమ్మా. నాకు తెలిసి మనం చాలా దూరం వచ్చేసినట్టున్నాం. హైవే వద్దకు వెళ్ళి ఏదైనా చిన్న పల్లెటూరికి వెళ్ళి తలదాచుకుందాం. ఒక 2, 3 నెలలు మన ఆచూకీ వీళ్ళకి తెలియకుండా ఉండేలా జాగ్రత్త పడాలి అని రాధిక వాళ్ళతో చెబుతూ ఉంది. 2, 3 నెలలు సరిపోతాయా? అని ఒక గంభీరమైన గొంతు అన్నది. హా! ప్రస్తుతానికి చాలు. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి అని రాధిక తర్వాత మాట్లాడబోతూ అలాగే నోరెళ్ళబెట్టి వెనక్కి తిరిగి చూసింది. ఆ పున్నమి వెన్నెలలో 6 అడుగుల ఎత్తున మనిషి నీడ అంతకు రెట్టింపు కనబడుతూ ఉంది. నీడను చూసి వచ్చింది ఎవరో అర్థమైపోయింది ఆమెకి. కింద కూర్చున్న ఆమె పైకి లేచి నిలబడింది. అతను 2 అడుగులు ఆమె దగ్గరికి వేశాడు. అడుగుల కింద నలిగిపోతున్న ఆకుల శబ్దం, ఆమె తీసుకుంటున్న శ్వాస తప్ప ఇంకేమీ అక్కడ వినపడడం లేదు. ఎక్కడికి వెళ్దామనుకుంటున్నావు? నాకు చెబితే నేనే నిన్ను తీసుకొని వెళ్తాను కదా! ఈ చీకట్లో ఇంత రిస్క్ అవసరమా నీకు? అయినా నా నుండి తప్పించుకోవాలని చూస్తున్నావేంటే? నువ్వు నా ప్రాణానివి. నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను? నన్ను చూడకుండా, నేను లేకుండా నువ్వెలా బ్రతుకుతావే? మీకు ఇంకా చిలిపితనం పోలేదు. చిన్నప్పటి నుండి నాతో దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నావు కదానే! ఇప్పుడు కూడా ఈ ఆటలు అవసరమా? అయినా ఎప్పటిలాగే నువ్వే గెలిచావు. నేనే ఓడిపోయాను. ఇక చాలు. పరుగులు తీసింది. నీ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది. నువ్వు బాగా అలసిపోయావు. ఇక ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేవులే. నేనే నిన్ను తీసుకుని వెళ్తాను అంటూ ఆమెను అలా 2 చేతుల్లోకి తీసుకొని అత్తగారి వైపు చూశాడు. ఏంటత్తయ్య మీరు కూడా? దేనితో కలిసి నాతో ఆడుకుంటున్నారా? అని అన్నాడు. అయ్యో! అలాంటిదేమీ లేదు బాబూ అని ఆమె తల దించుకొని అన్నది. ఏదైనా ఉంటే పెళ్లి తర్వాత మాట్లాడుకుందాం. అందరూ లేచేసరికి మనం ఇంట్లో ఉండాలి. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని వాళ్ళతో చెప్పి అతను రాధికని ఎత్తుకొని కారు వద్దకు తీసుకుని వెళ్ళాడు. నన్ను వదిలేసేయ్ ప్లీజ్. నేను పెళ్లి చేసుకోను అని రాధిక అతనితో పదే పదే అంటూనే ఉంది. అతను అస్సలు కోపం చూపించకుండా ఆమెను అతని పక్కన కూర్చోబెట్టుకొని సీట్ బెల్ట్ పెట్టేసి నుదిటిపైన ఒక చిన్న ముద్దు పెట్టాడు. వెనకాల కూర్చొని ఉన్న బావమరిది మరదలు అత్తగారి వైపు చూసి, సారీ అత్తయ్య, నీ కూతురిని నేను కొట్టలేను. ఇది నా మాట అస్సలు వినడం లేదు. ఇక మీరు మా మధ్య ఏం జరిగినా వినకూడదు, అస్సలు చూడకూడదు. ఇంకా మీరు చిన్న పిల్లలే అని చిలిపిగా నవ్వుతూ అన్నాడు. రాధిక గొంతు మూగపోయింది. అసలు కన్నీళ్ళు ఆగడం లేదు ఆమెకు. నిజంగా నా తమ్ముడు చెల్లెలు చిన్నపిల్లలు. వాళ్ళకి ఏమీ కాకూడదు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నన్ను వదిలేసేయ్. నీతో నేను బ్రతకలేను అని మనసులోనే అనుకుంటూ ఆవేదన పడుతూ ఉంది ఆమె. అర్జున్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ ఎవరూ నిద్ర లేవకముందే వాళ్ళని సేఫ్గా ఇంటికి తీసుకొని వచ్చాడు. అతని దగ్గర పనిచేసే వాళ్ళని రాధికకి గట్టి కాపలాగా పెట్టాడు. ఇక ఇప్పుడు రాధిక ఎటూ తప్పించుకోలేదు. ఇప్పుడు శోభ మనసు కాస్త కుదుటపడింది. రవళిక చాలా డల్గా ఉంది. తెల్లవారిపోయింది. మేకప్ ఆర్టిస్ట్ వచ్చి ఆ పెళ్లి కూతురిని చాలా అందంగా ముస్తాబు చేస్తుంది. అర్జున్ కూడా పెళ్లి కొడుకులా రెడీ అయ్యాడు. అతన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. అతని హైటు, వెయిటు, అతని కలరు ఆ అమ్మాయిలని కట్టిపడేసేలా ఉంటుంది. అంతటి అందగాడిని వదిలేసి రాధిక పెళ్లి నుండి పారిపోవాలని చూస్తుంది. అర్జున్‌కి అందం, ఆస్తి మాత్రమే కాదు, కోపం కూడా చాలా ఎక్కువే. కానీ రాధిక అంటే కూడా అంతకంటే ఎక్కువ. ఆమె మీద అతను ప్రాణాలే పెట్టేసుకున్నాడు. అలాంటి రాధికని అతను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేడు.
అందంగా రెడీ అయిన రాధిక అద్దంలో తనని తాను చూసుకుంది. పెళ్ళికి ఇంకా 40 నిమిషాల టైం ఉంది అని పెద్దవాళ్ళు చెప్పడంతో ఆమె అర్చన గదిలోకి వెళ్ళింది. రాధికాని చూసి అతను రెప్ప వేయడం మర్చిపోయాడు. నా కోసం నువ్వు ఇంత అందంగా ముస్తాబయ్యావా? నీ అందం నాకే సొంతం. ఇంకొద్దిసేపు ఆగితే నువ్వు నా భార్యవి అయిపోతావు. అంతకంటే ముందు నిన్ను ఇలా చూస్తూ ఆగలేకపోతున్నాను. ఒకే ఒక చిన్న ముద్దు పెట్టుకోవచ్చా అని అర్జున్ రాధిక దగ్గరికి వచ్చి అడిగాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ అతన్ని గట్టిగా కౌగులించుకుని అతని పాదాలపై ఆమె పాదాలను పెట్టి వేళ్లపై నిలబడి అతని పెదాలని అందుకుంది. ఆమె అలా చేస్తుంది అని అస్సలు ఊహించని అర్జున్ ఏదో మైకంలోకి వెళ్ళిపోయాడు. రాధిక అతని వీపు చుట్టూ చేతులు వేసి తడిమిస్తూ ఉంది. ఆమె కౌగిలింత, ఆ ముద్దులోని మాధుర్యం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్న ఆ అమ్మాయి ఇప్పుడు నీ పొందు కావాలని వచ్చింది. నువ్వు ఒక మగాడివే. నీలో ఉన్న కోరికలన్నీ ఇంకా ఎన్ని రోజులు దాచుకుంటావు అని అతని మగతనం అతనికి చెప్పడంతో అతను కూడా రెచ్చిపోయి ఆమెని గట్టిగా వాటేసుకున్నాడు. పెళ్లి మండపంలో పంతులు గారు ఏవేవో మంత్రాలు చదువుతూ ఆ అబ్బాయిని అమ్మాయిని తీసుకుని రండి అని చెబుతున్నాడు. ఆ మాటలేమీ వీళ్ళకి వినపడడం లేదు. బావా, నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. కానీ నిన్ను నేను పెళ్లి చేసుకోలేను. ఈ క్షణం నువ్వు నాతో ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు. నీకు నేను అడ్డు చెప్పను. కానీ అని ఆమె అతని చెవి దగ్గర ఏదో చెప్పింది. ఆ మాట విని అతను ఆమెని పక్కకు తోసేసి లాగిపెట్టి ఒక చెంప దెబ్బతీశాడు. ఇప్పటి వరకు నువ్వు నా ప్రేమని చూసావు. నేనంటే ఏంటో నీకు చూపిస్తాను. నా ప్రేమ నీకు చులకనైపోయింది అంటూ చాలా కోపంగా ఆమె చెయ్యి పట్టుకుని డోర్ తీసుకుని బరాబరా లాక్కుంటూ పెళ్లి మండపంలోకి వెళ్ళాడు. కళ్యాణ మండపం మొత్తం కిక్కిసలాడుతూ ఉంది. బంధువులు, తెలిసిన వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, రాజకీయ నాయకులు చాలామంది అర్జున్ పెళ్లికి వచ్చారు. అంతమంది జనాలను చూసి రాధికకి కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. బావకి చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఒకవేళ నేను కోరుకున్నట్టే ఈ పెళ్ళి ఆగిపోతే బావ పరువు మొత్తం మంటలో కలిసిపోతుంది. నేను చాలా పెద్ద తప్పు చేయబోయాను అని తనలో తానే బాధపడుతూ ఉంది. అదే క్షణంలో ఆమెకు మరో విషయం గుర్తుకు రావడంతో చెల్లెలు రవళిక వైపు చూసింది. ఆమె మండపం పైనే ఉండడంతో రాధికకి కాస్త ధైర్యంగా అనిపించింది. ఎలాగైనా సరే నేను బావకి దూరంగా ఉండాలి అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే అర్జున్ ఆమె మెడలో 3 ముళ్ళు వేసేశాడు. మెడలో వేలాడుతున్న తాళిని చేతిలోకి తీసుకొని ఏడుస్తూ ఉంది. పెళ్లి జరిగితే ఏ ఆడపిల్లకైనా కన్నీళ్ళు వస్తాయి కదా అని అందరూ అనుకున్నారు. అర్జున్ చేతి వెళ్ళు రాధిక చెంపపై తేలిపోయాయి. అది చూసి అతను చిన్నగా బాధపడ్డాడు. నుదిటిన ఆమెకు కుంకుమ పెట్టి చెంపలకి గంధం రాశాడు. అతని కొట్టిన చెంప దెబ్బ ఎవరూ చూడకూడదు అని. పెళ్లి జరిగిపోయింది. అదే రోజు వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాటు చేశారు. ముత్తైదులందరూ అందంగా రెడీ చేసి తలలో మల్లెపూలు పెట్టి ఆమె చేతికి పాల గ్లాసును ఇచ్చి శోభనం గదిలోకి పంపించారు. అర్జున్ రాధికపై చాలా కోపంగా ఉన్నాడు. గదిలోకి అడుగుపెట్టిన ఆమెకి అతని కోపం అర్థమైపోయింది. పెళ్ళికి ముందు నేను అన్న మాటలకి బాగా హర్ట్ అయినట్టున్నాడు. ఈరోజు నన్ను ముట్టుకోడు. నాకు కావాల్సింది కూడా అదే. ఇక నేను ఈ బంధం నుండి ఎలా బయటపడాలో ఆలోచించుకోవాలి అని మనసులోనే అనుకుని డోర్ గడియ పెట్టేసి ఆ పాలని అతను ఉన్న టేబుల్ వద్ద పెట్టేసి మంచంపై అటువైపు తిరిగి పడుకుంది. అతను చాలా కోపంగా పాలన్నీ తాగేసి కొన్ని పాలు అతని నోట్లో అలాగే పట్టుకొని పడుకుని ఉన్న రాధిక పైకి వాలిపోయాడు. ఆమె ఉలిక్కి పడిపోయింది. బావా, ఏం చేస్తున్నావు అంటూ ఉంది. రాధిక నోటిని అతని నోటితో మూసేశాడు. అతని నోట్లో ఉన్న ఆ కాస్త పాలని ఆమె నోటికి అందించాడు. ఆ పాలని గుటక వేసి అతన్ని పక్కకి తోసేసింది. ఏంటి బావా, ఏం చేస్తున్నావు? నువ్వు ఇలా చేయడం తప్పు కదా అని కోపంగా అన్నది. తప్పేమీ కాదే. తాళి కట్టకుండా నీ వంటిపైన చెయ్యి వేస్తే అది తప్పు. పెళ్ళికి 1 గంట ముందు నువ్వే కదానే నా దగ్గరికి వచ్చి నాతో పడుకో అన్నావు. ఆ క్షణం నేను నీతో పడుకుంటే అది అందరి దృష్టిలో తప్పు. కానీ ఇప్పుడు నేను నీ మొగుడిని, నీపై అన్ని హక్కులు ఉన్నవాడిని. ఈరోజు కాదు, ప్రతిరోజు ప్రతిరోజు ఇక మనకు సొంతం అంటూ ఆమె చీర లాగి పడేశాడు. వద్దు బావా,
నువ్వు ఇలా చేయకూడదు. నాకు నిన్ను చూస్తుంటే భయంగా ఉంది అని రాధిక అంటూ ఉన్నా అతను ఆమె మాటలు వినిపించుకోకుండా ఆమెని పట్టుకొని ఒక చేతితో నడుమును నలిపేస్తూ మరో చేతితో ఆమె నోటిని మూసేశాడు. అరవకు. నువ్వు ఎంత అరిచినా మన డోర్ ఎవ్వరూ కొట్టరు. నిన్ను నా నుండి ఎవరూ కాపాడలేరు. అయినా అందరూ కలిసే కదానే నిన్ను నా దగ్గరికి పంపించారు. ఇంకా నువ్వు అరిచిన ప్రయోజనం ఉండదులే అంటూ ఆమె మెడ వంపులో సప్ చేస్తూ వల్లంతా తడుముతూ ఒక చిన్న అణువుని కూడా వదలకుండా ముద్దులతోనే తడిమేస్తూ ఉన్నాడు. ఆమెలో అణువణువుని కోరికలని రెచ్చగొడుతూ ఆమె నరాలని నోటితో సప్ చేస్తూనే చిలిపి యుద్ధానికి ఆమె తనువుని సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఒంటిపైన ఉండవలసిన వస్త్రాలు నేలపై పడి ఉన్నాయి. ఇద్దరు నూలు పోగు లేకుండా ఉన్నారు. ఆమెలో అతను కలిసిపోతున్నాడు. అతని మొగతనం ఆమెలోని ఆడతనాన్ని పూర్తిగా లొంగ తీసుకుంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.